పెద్ద అంగురా అయితే కొట్టేసుకుంటున్నాయి కదా పెద్దదిరా కొరమీనరా కొరమీన పెద్దదే ఏముందరా జూమ్ చేరేసా పెద్దదిరా మన కెమెరాలు కనపడంటే ఆ కెమెరా కనపడదు. ఏది మాకంటే కనుక మనోడు విజయపురం అయితే వచ్చేసి ఇంటికి వచ్చి రారా చేపలు పట్టేసుకుందాం చాలా ఉన్నాయి చేపలు కొట్టేసుకుంటున్నా అని చెప్పి అన్నాడు. ఎంతవరకు ఉన్నాయి ఏంటి నాకు తెలియదు సడు నేరా ఉన్నాయి బోలు పోలు ఎంతేసి ఉన్నాయి కొరమేళ్ళు ఎంతేసి ఉన్నాయి అన్న చేపలేకంగా మేము మొత్తం గేలాలు తాళ్ళు అన్ని ఎత్తుకుని వెళ్ళిపోతున్నాం. మరి చూద్దాం అక్కడికి వెళ్ళాక చేపలు అసలు ఉన్నాయి లేవో లేకపోతే కనుక ఈ ముఖం పాల్గొట్టేద్దాం. ప్రయాణం అయితే సాగించాం ఇంకా వెళ్తున్నాం అన్నమాట. చేపలు వెళ్ళిపోతాయంటే విజయ్ గడికి పోతాయి బొమ్మిని పదా అవును ఎంత అన్న కొరమేళ్ళు చెప్పరా ఎంత వేసాను కదా చెప్పు. అంతంత కొరమేళ్ళు అంటున్నాడు నిజం అవుతుంది కానీ కొరమేలు వండుకుంటే తెల్లవాళ్ళు తింటావా? తెల్లవాళ్ళు తెల్లారంటే అక్కడ విజయ్ గడి ఫ్రై చేసి తింటాడు అన్నమాట. విజయ్ గడి ఫ్రై తిను కూరనా అమ్మేస్తాం. అమ్మేస్తావా? కిలో 500 ఎరగవుతుంది. అదే గోవర్ధన మన ఊర్లో బాదం చెట్టు ఉందని ఇప్పుడే చూసాం వచ్చి పెట్టాడు. అది అయితే మా ఊళ్ళో బారం చెట్టు అనమాట. వచ్చిన తర్వాత మీకు ఇదిగా రావదా మాట్లాడి దిక్కేస్తా అంటాడు. ఎక్కడెక్కాలి బ్రో బ్రో అన్నా చూసిందే నేనన్నా అంతా పాలి పాలి పాలండి లొకేషన్ చూసారా ఎంత బాగుందో. పాలి సో చేపలకి అయితే ఈరోజు చాలా పట్టేయాలన్నమాట. కష్టం వెళ్తున్నాం అక్కడ 4-5 వెళ్తున్నాం. 4-5 ఏంటి 6 వెళ్తున్నాం మరి చేప పట్టుకోవడం కోసం. 12 ఉంది రాజ్యం. 12 నుంచి మా చెట్టుకి వెళ్ళకు 10 తగ్గిపోద్ది. రేడు కొరమేళ్ళు ఉంటాయిరా క్లీన్ చేశారు. జూమ్ చేరేసా పెద్దదిరా మన కెమెరాలు కనపడంటే ఆ కెమెరా కనపడదు. ఏది మాకు కనపడింది వెళ్ళిపోయించాను తెలిసి దాని కర్రెత్తుకుని కైమచ్చి హత్తకి వెళ్ళిపోతే ఎక్కడ వస్తుందిరా. అది అక్కడ ఉంది. ఈ పెద్దది అక్కడ కూడా తవ్వుదాం. అయిపోయింది ఓకే కామ్ అదో విజయ్ వచ్చి గడ్లో ఉందా చేపలు అమ్మేద్దాం అన్నా అంటావు కానీ తిందామని ఏ రోజైనా అమ్మావు మళ్ళీ చేపలు కొంటా నీస్తున్నావా ఏంటి నువ్వే వేరే తింటాడు. మరి ఇంట్లో వచ్చి నీదేంటో మరి గడ్డ రోజు వండితే తింటాడు అతను. ఎక్కువ తింటా తక్కువ తింటా విజయ్ గారు ఇంట్లో అన్నా మరి ఇందాక తిన్నాడు కదా గింతటి దాన్ని బట్టి విజయ్ చాలా కష్టంలో ఉన్నాడు మరి. ఒరే ముళ్ళు దేనికి ఈ మధ్య ఎక్కడ కూడా గట్టిగా ఉన్నారు చేపలు ఇక్కడ ఎంట్రన్స్ లో ఇక్కడ ఇక్కడ ఫుల్ నీళ్ళు నీళ్ళు ఉంటాయి. నువ్వు చేపలు కావాలి నేనైతే కూడా చేయబోతున్నాను. ఎంత పెద్దదిరా ఏదిరా పెద్ద అంగురా అయితే కొట్టేసుకుంటున్నాయి కదా పెద్దదిరా కొరమీనరా కొరమీన పెద్దదే ఏముందరా కొరమీన రావా పైకి లేసింది ఇప్పుడు లోటు ఎంత ఉంటుందంటారా గ్యాల మెత్త పని అయిపోద్ది. గొరకల్లో అయితే 4 గొరకల్లో ఎంత పెద్ద ఇది అమ్మ రోజు గట్టిగా ఉన్నారా తెచ్చింది. వీడియో తీసి నువ్వే మాట్లాడాలి. ఏ బ్రో పట్టేసిన సిరిగిపోయిందా ఆరాటం వచ్చారు. ఈ అమ్మ బలి వందర పెద్దదేరా పెద్దదేరా పట్టగడసలు ఇక్కడ ఉంటాయి. లాగితే కొరమేలు కూడా ఉన్నాయి. అదిగో చూడు చూసారా అక్కడ ఎన్ని ఉన్నాయో తెక్క కొట్టేసుకుంటున్నాయి. ఇప్పుడు మేమైతే పట్టాలి ఇటు అన్నట్టు నిజంగానే పెద్దవి ఉన్నాయి మరి ఇక్కడ. వాటర్ పోలేదా వాటర్ దేవంది బ్రో పట్టేసి అమ్మాడు.
అక్కడ చూసా ఫస్ట్ చెప్పండి నాకు అక్కడ తోపొచ్చు అంటే వచ్చి తోపొచ్చు అన్నారు మీరు. ఏ ఎక్కడైనా ఉంటాయా అన్నీ అనుకోండి తగ్గొచ్చి అది కింద ఆలిపోతుంది పట్టుకోవడం మానేశాను. సరదాగా ఏ బాబీ అక్కడ తవరా దొరుకుతాయి. ఏ వీడియో ఆన్ చేసిన నువ్వు చేపలు ఆగాలి, ఇప్పుడు వీడియోలో కనబడాలి. చేపలు ఆగపోతే ఆన్ తో చేస్తాను మరి చూసుకో. ముందు వెళ్తే ఊరా అయితే వెళ్ళి అంటే సరదా కూడా వేస్తారా బ్రో? ఓకే బ్రో నిజంగా కోపడకరా. ఏది కొమ్మలు అయితే తోగుతున్నాం మరి. దానికి ఎర్ర ఉండాలంట, ఎర్ర ఉంటాం కానీ చేపలు అయితే పైకి రావు. తోగుతున్నాం ఇక్కడ ఏమో ఏది కనబడతలేదు. తెలుసురా బాబు వద్దులే. ఎక్కడంద్రా ఇంటికి నాన్న ఫోన్ చేస్తే నాన్న చేప అయితే పట్టేసాడు మరి పెద్ద పోటుగాడు. ఇదిగోరా దీంతో తవ్వేహ చెప్పొచ్చేద్దా అన్నం మెత్తరా బాబు మీరు. గుండు వచ్చింది కాయ ఏ ధనుష్ ధనుష్ అంటే పండు పొందుగాడు వచ్చాడు. పండు మరి కింద ఎత్తావురా అని అడుగు. ఏ కడుతుంది రే ఫ్రెండ్స్, చేప అయితే కడుతుంది. ఆన్ చేసానా ఇప్పుడు వస్తా చూడు, చేప పెద్ద చేప వచ్చేద్ది. ఎంతెంత ఉన్నాయిరా బాబోయ్. ఇప్పుడు నాకు ఎందుకు కనబడతలేమో ఎర్రదానికి అనుకుంటున్నాను రా కదా ఈ వాటర్ లో. వాటర్ ఏమో నల్లగా ఉన్నాయి. కూర్చుంటది అనుకుంటున్నాను. కొత్తమూలు తెప్పించదు కదా, తెల్లగొంటది మళ్ళీ. నీ తెల్లగొన్నా కూడా అది కవర్ అయిపోద్ది కదరా ఎలాగో పాము. కరిగితే పడాలి కదా దాంట్లో. పాతములు అయిపోయి కర్రది కూడా. గోల్డ్ ఫిష్ లా ఎక్కడరా? గోల్డ్ ఫిష్ అంటే గోల్డ్ చైనా షేప్ ఉంటుంది. ఏంట్రా కొరమీన దొరికేద్దంటే అక్కడ ఉందండి. దిగి దొరికితే దొరికేద్ది మరి. ఇప్పుడు వాళ్ళ తెప్పిస్తాను, దిగుతారా మీరు? నాకు చెప్పాను నీకు దిగేద్దామని. ఆగరా 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 లాగుతుందా నేను వాళ్ళ తక్కువ ఆగే పండు మొత్తం చూడ లాగిందంతే. అయినా అంత పెద్ద కడితే లాగుతుందా లేదో కూడా ఎట్లేదేమో అనుకుంటున్నాను నేను. క్యాట్ పీస్ వద్దా? నువ్వు దాన్నే లాగు కనీసం వీడియో క్యాట్ పీస్ ఎవరు ఇప్పుడైతే బంగారు తీగ లాగుతాం చూడండి ఫ్రెండ్స్. మీరు బంగారు తీగ ఇలాంటి బుడతలు ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారా? మొన్న మేము వేసాం అందుకే ఇందులో ఉంటుంది. మొన్న వేసినప్పుడు వీడియో తీయలేదు. ఇప్పుడు బంగారు తీగ పెద్దలు అయిపోయి ఉంటుంది. వదిలేసినప్పుడు అంటే నీలాంటి కూడా ఉన్నాడు కాబట్టి దీంట్లో వేసాం మేము. సో చూసారా ఆడింది. ఇంకో రాక రాకైతే ఒకటైతే పడింది. ఇంకో పాప చిన్నదైతే గొరక ఇది. ఇదొకటి ఇంకోటి వచ్చింది రండి. పెద్దది ఇంకోండి. అదిగోండి చేప చూసారా పెద్ద పెద్ద అయితే వచ్చినాయి అన్నమాట మాకు.
అయితే ఈ రెండే దొరికినాయి, ఇంకేం దొరకలేదు. ఎందుకు మళ్ళీ మీ రెండింటిని ఎందుకు చావగొట్టనా అని చెప్పి మేము అయితే వదిలేస్తున్నాం. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.